హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈ షార్ట్ వీడియోలో మీకు ఇప్పుడు ఈ క్రూజ్లో మా రూమ్ ఎలా ఉంది, దాంతోపాటు 10th ఫ్లోర్ టాప్ ఫ్లోర్ కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అయితే ఈ రూమ్లోకి అడుగు పెట్టిన వెంటనే షాక్లో ఉన్నాం గైస్. ఎందుకంటే కేవలం 3,500 రూపాయలే పడింది మనిషికి టికెట్. ఇంత స్టార్ హోటల్ ఫెసిలిటీ ఇచ్చారు. ఒక క్యాబిన్లో 4 బెడ్స్, మేము ఉన్నది ఒక క్యాబిన్లో 4 బెడ్స్, ఇంకా 2 మెంబర్స్ ఉండే రూమ్స్ ఉన్నాయి, లగ్జరీ రూమ్స్ కూడా ఉన్నాయి. సో అలాగా కాసేపు కూర్చొని కాసేపు మా ప్లాన్ చేసుకుంటూ ఆ విండో నుంచి వ్యూ, ఆ చిన్న చిన్న షిప్స్ వెళ్ళడం, 30,000 ఐలాండ్స్ని క్రాస్ చేయబోతున్నాం. ఆ విషయం కూడా చెప్పడం మర్చిపోయింది మీకు. 30,000 ఐలాండ్లు దాటుకుంటూ వెళ్ళబోతున్నాం. ఇంకా కంప్లీట్గా బాగా పైకి వచ్చాం. అప్పుడే స్వీడన్ కంట్రీని అలా దాటుతూ ఈ బాల్టిక్ సముద్రం నుంచి అలా ఫిన్లాండ్ వైపు మా జర్నీ సాగడం స్టార్ట్ అయింది. అయితే ఈ షిప్ గురించి చెప్పాలంటే ఇది 2008లో కన్స్ట్రక్షన్ జరిగిందండి. టోటల్గా 2,800 ప్యాసింజర్స్ని తీసుకెళ్లే కెపాసిటీ ఉంది దీనికి. ఇప్పుడు నేను చెప్పాను కదా రూమ్లో క్యాబిన్స్ అని చెప్పి, 927 బెడ్స్ ఉన్నాయి, క్యాబిన్స్ ఉన్నాయి ఈ షిప్లో. టోటల్గా దీని లెంత్ 212 మీటర్ల లెంత్. ఇది గంటకి 45 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుందండి ఇది. సో మనం ఇప్పుడు 10th ఫ్లోర్కి వెళ్ళిపోతాం. 10th ఫ్లోర్లో కుల్బీ పబ్ ఉంది. సో క్లబ్ ఇది. టోటల్గా ఒకేసారి 600 అబోవ్ పీపుల్ పార్టిసిపేట్ చేసే కెపాసిటీ ఉన్న క్లబ్ ఇది. జనరల్గా ఒక బిల్డింగ్ పైన ఉంటేనే మనం ఒక డిఫరెంట్ ఫీలింగ్ వైబ్ వస్తుంది. అలాంటిది షిప్ మీద 10th ఫ్లోర్లో టాప్ ఫ్లోర్లో ఈ పబ్ని చూసి ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇందులో ఒక డ్రింక్ ఆర్డర్ చేసుకొని సరదాగా ఆ బయట ఆ బాల్కనీలో కూర్చొని ఆ మేఘాలని, ఆ సముద్రాన్ని, ఆ షిప్స్ని, ఆ గాలిని ఇవన్నీ ఆస్వాదిస్తూ ఆ ఫీలింగ్ మాత్రం ఒక వేరే లెవెల్ అండి. లైఫ్లో ఒక్కసారైనా సరే ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ క్రూజ్ జర్నీ. సో నేనైతే 1 అవర్ అక్కడే టైం స్పెండ్ చేస్తూ నేచర్కి ఫుల్గా కనెక్ట్ అయిపోయాను. సో నెక్స్ట్ రాబోయే వీడియోలో ప్రతి ఫ్లోర్ గురించి చూపించబోతున్నాను. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.